ఎవరు ఎవరది? ఎవరిని అడుగుతున్నాగా? ఏం చేస్తున్నావు జ్యోతక్క? జ్యోతి పో! అమ్మా వెళ్ళిపో, ఇక్కడ నుంచి అవుతూ. అమ్మా పో! శరపడ. రాఘవ, ఇక్కడేం చేస్తున్నావు? నీ టేప్ రికార్డర్ రిపేర్ చేయడం పూర్తయింది. పాటలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడే చెక్ చేసి చూడవా? ఇదిగో. తర్వాత చెక్ చేస్తాలే, ఇవ్వు. ఏ జ్యోతి, మొట్టమొదటిసారి ఒక కవిత రాశాను. బాగుందో లేదో ఒకసారి చదివి చెప్పవా? ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా నీకు? ఆ? కవిత ఏ? bullshit. ఇప్పుడు మాట్లాడితే ఏ జ్యోతి? ఏంటో. రేయ్, ఇదే స్టోర్ రూమ్. ఆ టిక్ టాక్ పెంచితే అన్ని వస్తువులు ఇక్కడే దాస్తుంది. అన్న ఇంకాసేపట్లో పెద్ద లక్షాధికారి కాబోతున్నాడు. ఎవరికి అన్నా? నిన్ను లేపి తప్పు చేశాను రా, పటక. అమ్మా కరుమారి, మమ్మల్ని కరుణించు. ఇప్పుడు హలో అయ్యో, ఎవరో వస్తున్నారా? హలో అరే సిగ్నల్ దొరకడం లేదే. ఈ మనకి ఎప్పుడు వస్తాడో అర్థం కావడం లేదే. ఇక్కడ వాస్తు బాగలేదు. ఇంకోసారి గొరకెడితే ముక్కులో ఏలు దొక్కుతా, జాగ్రత్త. మరి అయితే సైలెంట్ గా నిద్రపోను బాస్. నీ టార్చర్ తో నన్ను సావదొబ్బుతున్నావురా. లేచిరారా. దేవుడా, ఎవరు డిస్టర్బ్ రే చేయ. బామ్మర్ది, ఇక్కడేం చేస్తున్నావురా? అంటే నీ కంపెనీ పేరు డోర్ మీద రాస్తున్నాడు బాబా, నీకు పబ్లిసిటీ అవుతుంది కదా. నువ్వు ఇంకా నిద్రపోలా? మనసు అదోలా ఉందిరా. ఏ నువ్వు చెప్పినట్టే కవిత రాసి ఇవ్వడానికి ప్రయత్నించా, తను తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఏది ఆ కవిత చూపించా. రామ్మ మరదలు, నీ బావ పక్క సింగిల్. అదిరింది కదరా, రా వెళ్ళిచ్చేద్దాం. ఇద్దాం బావా, కానీ ఇది ఇవ్వడానికి ముందు తన మనసులో ఉన్నవో లేదో తెలుసుకోవాలి కదా. అది మనం ఎలా తెలుసుకోవడం? అదే చూడు, నీకున్న బ్రెయిన్ కి అదిరేట్ ఐడియా వస్తుంది. నువ్వు వెళ్ళి ఆలోచించు. పో, పో, పో. బాస్, ఏంట్రా? కవిత చక్కగానే ఉంది, వెళ్ళి ఇచ్చేవచ్చుగా. రే, కవిత రాది, అది ఆ పిల్ల చదివింది అనుకో, మనందరిని తన్ని తరిమేస్తుంది. అందుకే వాడిని దారి మళ్ళించి పంపించా. ఇంకో 2 రోజుల వరకు ఇటువైపు రాడు. డోంట్ డిస్టర్బ్. రే బామ్మర్ది, అయ్యయ్యయ్యో. ఐడియా వచ్చేసింది రా, పద వెళ్దాం. రేయ్, ఈ రోజు మాత్రం నీకు ఎందుకు వెంటనే రే వస్తాయి. రారా, వెళ్ళి టేస్ట్ చేద్దాం. బటర్ బిస్కెట్. రాఘవా. రే బామ్మర్ది, చూసావా? నా పేరు చెప్పగానే డిస్టర్బ్ అయింది. అంటే తన మనసులో నేను ఉన్నాననే అర్థం. దావ కొడితే ఎవరైనా డిస్టర్బ్ అవుతారా? ఏంటి ఒక ముల్లే ఉంది? ఓ టైం 12 అయిందా? ఈయన ఇంకా నిద్రపోలేదా? చిట్టి బాబు. బాబా చూసావా? చిట్టు బాబు అనగానే నీ ఫిగర్ భయంకరంగా డిస్టర్బ్ అయింది. ఎవడ్రా వాడు? రే, నీ ఫిగర్ మ్యాన్ అంత మొగుడు రావాలి. చిట్టు బాబు అని దొల్ల కూడా దోపం వేస్తుంటే మేము ఇప్పుడే వచ్చేస్తాం. వాడి సంగతి తర్వాత చూసుకుందాం. చూడ్రా, తను నిద్రపోయే అందం చూస్తుంటే నా మనసులోని కవిత పొంగుకొస్తోంది. ఏది కొంచెం చెప్పు చూద్దాం. ఇప్పుడు నీకు నిద్ర రావట్లేదురా మళ్ళీ? రామా మరదలు. రే, కవి గారు కళ్ళు మూసారు, మనం వెళ్దాం పదా. ఏమా ఏంజలు, అది నా పెళ్ళం రూమ్ కదా. గ్యాపులో ఈ టెంపర్ డిపోకి ఎక్కడేం పని? తాకితే షాక్ కొట్టేలా నీ సోకుతో నన్ను చుట్టేలా. ఏయ్, మిస్టర్ చిట్టి బాబు సార్, నేను నేను మీతో మీ- కొంచెం మాట్లాడాలి. తను తను నా నా- క్యాండిడేట్. ఇకపై ఇకపై- మీరు తన్ని డిస్టర్బ్ చెయ్యనేకూడదు. ఏంట్రా నా డైలాగులన్నీ నువ్వు చెబుతున్నావు? నేను తలుచుకుంటే నీ కాంట్రాక్ట్ ని ఇప్పుడే క్యాన్సిల్ చేసి పారేయగలనని నీకు తెలుసా? తెలీదు. ఆ, ఇప్పుడు చెప్తున్నాను విను. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను ఈ ఇంటి నుండి తరిమేయగా. తరిమి కొడతారా? ఇంకెప్పటికీ నన్ను ముట్టుకోకండి. ఎప్పటికైనా ఒక పిల్లికి కూడా నా ఫీల్ అర్థమవుతుంది. నేను మాణిక్యం, నీకోసం దెయ్యం వేషంలో వచ్చాను. సరే రా త్వరగా. దేవుడా, కళ్ళ కనిపించే దూరంలో ఎవరు లేరు. కరుమారమ్మ, ఈసారైనా కరెక్ట్ గా తలుపు తెరుచుకోవాలి. ఆపండి ఏమైందిరా? బాస్, చిన్న చూవ మీకు లక్కే కాదు, ఎవడో ఒకడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. పెద్ద ఇనప చూవ, దీంతో కెలికేయండి. ఈశ్వరా. బాస్,
ఎవరు వస్తున్నారు? ఏమంటున్నారా? అయ్యో తెరవండి బాస్. లోపల ఇరుక్కుపోయిందిరా. అయ్యో త్వరగా తెరిచి చావరా. ఏంటో కొడుతున్నా? పట్టుకుపోతే ముద్దెట్టుకుంటారా? సింహ నోట్లో సువ్వు ఇరుక్కుందిరా. మేకప్ దరిద్రంగా ఉంది కనీసం యాక్టింగ్ అయినా సరిగ్గా చేయరా చూసే వాళ్ళకి భయం కలగాలి ఎవర్రా అది ఇంట్లో రెయిన్ కోట్ కప్పుకొని తిరుగుతున్నా? పెళ్లి పేరుగా ఇక తెర్రు. కరెక్ట్. రెయిన్ నీ బాస్ రా. రేయ్ అటువైపు చూడరా. నేను ఇక్కడ దాక్కుంటాను వెళ్ళరా రగులుతోంది మొగలి పొద టడంటడైన్ మొగల మారి కన్నయ్యదా. పాపం బాస్. ఎవరు? ఆవిడ కూడా నాలాగా నిద్రపోలేదనుకుంటా. దసపాలలో రూమ్ బుక్ చేసిస్తాను, నిద్రపోయి వస్తారా? రబ్బర్ నోరు నువ్వు. హలో మిస్టర్ ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మీరు ఏం చేయబోతున్నారో చూద్దామని వచ్చాను సార్. ఓ ఆ? నేను ఇక్కడికి వచ్చి దాక్కుంటా అని మీరెలా కనిపెట్టారు మరి గట్టిగా మాట్లాడకండి, ముగ్గురు కలిసి ఇరుక్కుపోగలం. ముగ్గురు ఇరుక్కుపోతామా అయ్యో ఈ వీడియోకి లైక్లు అదిరిపోతున్నాయి. ఈ మూట మూవ్ అయ్యేలా అనిపించట్లేదే ఏమా మీ దగ్గర ఫోన్ ఉందా ఉంది సార్. ఉమ్. ఇదిగోండి. నీ నెంబర్ ఆ బండదానికి తెలియదు నా వాయిస్ ఆవిడ కనిపెట్టేస్తుంది అందుకని ఆవిడ నీ నోటుకొచ్చిన బుతులు తిట్టు హ? ఏంటిది కొత్త నంబర్లా ఉంది? హలో నీ నోట్లో యాసిడ్ పొయ్యా? రామకృష్ణ అని పాడుకోవాల్సిన వయసులో రగులుతోంది మొగలపోత కావాలా నీకు? ఎవడ్రా నువ్వు? ఏ, నేను ఎవరినైతే నీకెందుకే? నువ్వు మళ్ళీ టిక్ టాక్ లో వీడియో పెట్టావనుకో, నీ నోట్లో బాంబు పెట్టి పారదొబ్బుతా. సస్తావు. రే 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 నాతో పెట్టుకోవద్దు, నా చేతికి దొరికవంటే చంచవురా. బాస్ ఇనపచో కనపట్లా. లోనుందరా. తెలివిగా లోనకు తోసారా. తలుపులోనికి కాదురా, నా లోనకి. ఆ? ఎవరి దగ్గర? మణిక్యం ఏయ్, మాణిక్యం ఆ? మాణిక్యం బాగున్నావురా మాణిక్యం? బాగున్నానక్క మీరు ఎలా కనిపెట్టారు వయసైన గుంట నక్కకి మీసం గీసినట్టు మొహం. నీ కాక ఇంకెవరికుంటుంది? మోడర్న్ డ్రెస్ లో నువ్వు అచ్చం దెయ్యంలాగే ఉన్నావు. రే రే నేను దెయ్యంతో ఒక్క టిక్ టాక్ కూడా చేయలేదు, నీకు ఓకేనా? నాకు మీతో కలిసి వీడియో పెట్టాలని ఆశక్క టిక్ టాక్ లోకంలో నువ్వు ఒక నయంతారా ప్రేమ పిచ్చాచి ప్రేమ పిచ్చాచి మనసు కుశలం పర్వాలేదు ప్రేమ పిచ్చాచి గుమ్మిడికాయ గుంటనక్క ఒకటైపోయారే ఇక నా అప్పు ఎలా తీరుస్తాను ఎందుకు మీరు ఏడుస్తున్నారు సార్? మీకు ఇనప చౌ గుచ్చుకుందా? నా బాధ బయటికి చెప్పుకుంటే సిగ్గుచెట్టు బాబు కనిపెట్టేశా. ఏంటి మీ ఆవిడికి తెలియకుండా ఇంకో అమ్మాయిని మీరు లైన్ లో పెట్టారు. కరెక్టా? నేను ఇంకా నా పెళ్ళాన్ని లైన్ లో పెట్టేదయ్యా మే ఐ హెల్ప్ యూ? ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ ఇట్స్ ఓకే. నేను ఇంకా నీతో ఆడుకోను. హ? నన్ను డిస్టర్బ్ చేయొద్దు. గో అవే. చెప్పాను కదా, గో అవే. షాలు డాడీ, ఏంటమ్మా ఇది? నేనేం చేయలేదు డాడీ. ఆ జ్యోతినే. ఎవరు జ్యోతి కానా? కాదు, ఇది వేరే జ్యోతి. అప్పుడప్పుడు తను ఇలాంటి పనులే చేస్తోంది. జ్యోతియా? నువ్వేం భయపడక, నేను చూసుకుంటా. సారీ అయ్య గారు, ఎలక్ట్రికల్ వర్క్ కోసం తిన్నర్ కొనుంచాం. ఆ రూమ్ లోకి పాప వెళ్ళి మీద పోసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా. లేదు లేదు, ఇందులో మీ తప్పేం లేదు. ఇదిగో అంతా దీనివల్లే. డివోర్స్ అప్పుడు పిల్లని నేను చూసుకుంటానని అల్లుడు గారు చెప్పారు. ఇదిగో ఇదే కోర్టులో గొడవ పడి నా పిల్లని నేను చూసుకుంటానని తీసుకొచ్చింది. నువ్వు ఇంత కేర్లెస్ గా ఉంటే అల్లుడు గారు మన గురించి ఏమనుకుంటారు? లేదు మావయ్య, నేను ఎప్పుడు శాల ఏయ్, ఇంకేం మాట్లాడుకో. నువ్వు పిల్లని పెంచే లక్షణాన్ని మేమందరం కళ్ళారా చూస్తున్నాంగా. కొంచెం స్లిప్ అయి ఉంటే షాలు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. మాట్లాడుతోంది. సారీ అల్లుడు.
అల్లుడు గారు మీరేమిటి ఏ టైంలో ఉన్నట్టుండి ఏం లేదు అత్తయ్య, నాకు యూకేలో ఒక ఏజెన్సీలో ఆపర్చునిటీ వచ్చింది. అందుకే ఇక్కడ బిజినెస్లన్నీ వైండప్ చేసి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వెళ్లే ముందు ప్రాపర్టీ, ఎఫ్టీ డాక్యుమెంట్స్ అన్ని షాలు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆ సాగుతో ఒకసారి పాపని చూసి వెళ్ళిపోదామని వచ్చాను. అయ్యో రేపు బయలుదేరి వెళ్ళాలి. షాలు కోసమైనా ఓ 2 రోజులు ఇక్కడ ఉంటే బాగుంటుంది. అయ్యో, ఫ్లైట్ రేపే అత్తయ్య, వీలు పడదు. ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి డాడీ. ఎవరు నేను చెప్తే నమ్మట్లా. అమ్మ నీతో ఉండనివ్వట్లా. అమ్మతో నేను హాస్టల్కి పోయి చదువుతానని చెప్తా. ఓన్లీ 1 వీక్ మాత్రం నాతో ఉండు డాడీ ప్లీజ్. ఈ రోజు ఈవినింగ్ వచ్చేస్తారు. టికెట్ కన్ఫర్మ్ చేయండి. నేను అనుభవించిన అదే కష్టాన్ని ఇప్పుడు షాలు కూడా అనుభవిస్తోంది. ఏమంటున్నావు? షాలు చెప్పేది నిజం. ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది. ఈ విషయం నా చిన్నతనంలో చెప్పినప్పుడు నన్నెవరూ నమ్మలేదు. నేను డ్రామాలు ఆడుతున్నానని నాన్న నన్ను ఫోర్స్ చేసి మరీ హాస్టల్లో జాయిన్ చేశారు. ప్రేమంటే ఏంటో మర్చిపోయి ఓ అనాథలా పెరిగాను. ఆ కష్టం షాలుకి రాకూడదు. నా చిన్నతనంలో దాని ప్రెజెన్స్ని నేను ఫీల్ అయినప్పటికీ నథింగ్ హార్మ్ఫుల్. కానీ ఇప్పుడు అది మరీ వైలెంట్గా మారింది. నన్నే 2 సార్లు ట్రై చేసింది చంపడానికి. మా అమ్మే నన్ను కాపాడింది. మీ అమ్మగారా? దీన్ని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. దానివల్ల నేను మాత్రమే ఇబ్బంది పడ్డానని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నా. కానీ షాలు కూడా కష్టపడుతోందని నిన్నే తెలిసింది. మీరు వెళ్ళడానికి ముందు షాలుకి ఏదైనా ఒక సేఫ్ దారి చూపించి వెళ్తే బాగుంటుంది ప్లీజ్. షాలు, నిన్న మాట్లాడుతున్నప్పుడు జ్యోతి అని ఒక పేరు చెప్పావు కదా, ఎవరది? నీ ఫ్రెండా? తనకి ఎప్పుడు నాతో